ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 15 డిగ్రీల సెల్సియస్గా ఉన్న ఉష్ణోగ్రత ఒకసారిగా 10 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రం కావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు ఉదయం తెల్లవారుజామున మంచు కూడా కురుస్తుండటంతో వివిధ పనులకు బయటకు వెళ్లే ప్రజలు అవస్థల పాలవుతున్నారు. గాలిలో తేమ శాతం కూడా పెరిగిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని అంటున్నారు. అయితే సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే అనే అభిప్రాయం ఉంది. ఎండాకాలంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతే చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం విశేషంగా చెప్పవచ్చు. అయితే జనవరి నెలలో జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. కానీ ఈసారి డిసెంబర్ నెలలోనే చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పటి నుండే కలవరపడిపోతున్నారు. ఇక సాయంత్రం 5ంటికే చీకటి పడిపోయి చలి పంజా విసురుతుండటంతో రహదారులపై జనసంచారం కూడా తగ్గుతోంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రి బాట కూడా పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సగటున 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. కాగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ముఖ్యంగా ఈ జిల్లాలోని తిర్యాని, చింతలమానేపల్లి, దహెగాం తదితర మండలాల్లో తీవ్రమైన చలి ఉంది. మొత్తం మీద ఉదయం 7 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో ఉదయం పూట పనులకు వెళ్లే పారిశుద్ధ్య కార్మికులు, పేపర్ బాయ్స్, ఇంకా హోటళ్లు నడిపేవారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అటు ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూరు, నార్నూరు, గాదిగూడ, సిరికొండ, ఇంద్రవెల్లి మండలాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ రాత్రిపూట, తెల్లవారుజామున చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాపై చలి విసిరిన పంజాతో జిల్లా ప్రజానీకం గజగజ వణికిపోతోందని చెప్పవచ్చు. చలి 3-4 రోజుల నుంచి ఎక్కువనే అవుతున్నది. మేము పనికి పోయేటోళ్లకు తగిలీవ్ అవుతున్నది. అన్నం తిని బయటకు రాతందుకు లేదు. సాయంత్రం సిటీలో కట్టెలు లేవు, ఏం లేవు. మంట పెట్టుకొని కాగుదాడన్నా కానీ తినే అంటే వండు ఉన్నది. ఈ చలికి ఎటు తిరిగి రాకుంటున్నది. మన ఆదిలాబాద్లో వస్తే గత 4 రోజులుగా ఘోరంగా చలులు ఉన్నాయి. బయటకు వెళ్ళారన్నంత చలి ఉన్నది. పొద్దున మనం లేస్తే దాదాపు 7టికే లేచి బయటకు వస్తాం. కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో మాత్రం 8-9 అయినా కూడా మనకు దారులు కనిపించనంత చలి ఉన్నది. మంచు మొత్తం కప్పేస్తున్నది. అందుకే మన ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీర్ అని అంటారు. ఊర్లో అయితే మంచిగా పొద్దున 8 దాకా కట్టెలు పెట్టుకొని మంచిగా బయట మంట వేసుకొని కాగుకుంటుంటారు. సిటీలో అట్లా కాదు. ఆఫీస్కి వెళ్ళాలా. మనకైతే రోడ్లు మాత్రం మొత్తం మంచుతోటి కప్పేసి ఉన్నాయి. చలి మాత్రం భయంకరంగా ఉన్నది. ఎముకలు కొరికేంత చలి ఉన్నది. 5-6 రోజులు సంది బాగా చలి పెడుతున్నది. 4-5 బొంతలు కప్పుకొని పండుకున్నోడు ఉన్నది. పెద్ద మనుషులకైతే ఆకం ఇబ్బంది అవుతున్నది. మాకు ఎంత చేసినా బాగా చలి పెడుతున్నది.